మంచు కొండలు కరిగిపోతున్నాయి. సముద్రాల నీటి మట్టం పెరిగిపోతోంది. సముద్ర తీరాన ఉన్న గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి ఓ గ్రామం ఇలాగే కడలి గర్భంలో కలిసిపోనుంది. ఇన్నాళ్ళు తన అందచందాలతో అలరించిన అందాల దీవి ఇక చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఆ కడలి కథ ఏంటి? ఆ గ్రామస్తుల బాధ ఏంటి? ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? అందాల దీవి ఇక చీకట్లో కలిసిపోనుంది. అమాంతం కడలి గర్భంలో చేరిపోనుంది. అమెరికాలోని అందాల అలస్కా దీవిలో ఉన్న కివలిన గ్రామం సముద్రంలో కలిసిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. ఆర్కిటిక్ వలయానికి 83 మైళ్ల దూరంలో ఉన్న గ్రామం చుట్టూ సముద్రం ఉంది. ఇటీవల గ్రామాన్ని పరిశీలించిన ఇంజనీర్ల బృందం అంచనా ప్రకారం 2025 వరకల్లా ఆ గ్రామం సముద్రంలో మునిగిపోతుందని తేల్చింది. ప్రస్తుతం ఈ ద్వీప గ్రామం అక్కడి చుక్చీ సముద్ర మట్టానికి 6 నుంచి 10 అడుగుల ఎత్తున ఉంది. ఒకప్పుడు సముద్రానికి 400 అడుగుల ఎత్తున ఈ గ్రామం ఉండేది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ఆర్కిటిక్ వలయంలోని మంచు కరిగిపోయి సముద్ర మట్టం ఏటేటా పెరుగుతూ ఉండడంతో గ్రామం ముంపునకు గురయ్యే సమయం దగ్గర పడింది. అలల నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం గ్రామస్తులు బీచ్ చుట్టూ నిర్మించుకున్న అడ్డుగోడ తుఫాన్ల తాకిడికి శిథిలమైపోయింది. ఎలాగూ మునిగిపోయేదే కదా అని అనుకుంటున్నారేమో. ఈ గ్రామంలో ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు. ప్రస్తుతం ఈ గ్రామంలో 403 మంది నివసిస్తున్నారు. 1847లో రష్యన్ నావికా దళం ఈ ఆదివాసీ గ్రామాన్ని కనుగొంది. అప్పుడు ఈ గ్రామం చుట్టూ విశాలమైన మైదాన ప్రాంతం ఉండేది. ప్రజలు ఆహారం కోసం పండ్ల తోటలు, తిమింగలాలపై ఆధారపడేవారు. ఆ తర్వాత సీల్ చేపలు కూడా వీరికి లభించేవి. ఒకప్పుడు పొడవాటి బీచ్లతో, ప్రకృతి రమణీయతతో అలరించిన కివలినలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. నిన్న మొన్నటి వరకు చుట్టూరా నిశ్చలమైన నీలి సముద్రపు కెరటాలు, పచ్చని చెట్లతో అలరారిన అమెరికా అలస్కా రాష్ట్రంలోని కివిలిన గ్రామం ఇప్పుడు కనుమరుగవబోతోంది. మరికొద్ది రోజుల్లో ఆ గ్రామం సముద్ర గర్భంలో కలిసిపోనుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకిలా అవుతోంది? భూగోళంపై రోజు రోజుకు పెరిగిపోతున్న వేడికి మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. సముద్రాలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కివలిన గ్రామం ఇప్పుడు కేవలం 8 నుంచి 10 అడుగులకే పరిమితమైంది. అమెరికా ఆర్మీ ఇంజనీర్లు కొద్ది రోజుల క్రితమే కివలిన గ్రామాన్ని సందర్శించారు. పరిస్థితిని అంచనా వేశారు. కడలిలో కలిసిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. ఒకప్పుడు పండ్ల తోటలు, తిమింగలాల వేటపై జీవనం సాగించిన కివలిన గ్రామ ప్రజలు ఇప్పుడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పై ఆధారపడి బతుకుతున్నారు. ఏ కొద్దిగా అయినా స్థోమత ఉన్నవారు అలస్కా నగరం వైపు వలస వెళ్లిపోయారు. ఎలాంటి ఆసరా, ఆర్థిక స్థోమత లేనివారు మాత్రం కివలిన గ్రామంలోనే ఉండిపోయారు. తమ గ్రామం సముద్రంలో మునిగిపోతుండటంతో ఎక్కడికి పోవాలో, ఎలా బతకాలో దిక్కు తోచక వారు విచారంలో మునిగిపోయారు. కివలిన గ్రామం సముద్రంలో మునిగిపోవడంపై అమెరికాలోని టు ది లాస్ ఏంజల్స్ టైమ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరగడంతో ముంచుకు వచ్చిన తుఫాన్ల కారణంగా కివలిన గ్రామంలోని పొడవాటి బీచ్లన్నీ కనుమరుగవుతూ వచ్చాయని రాసింది. సముద్రపు ఆటుపోట్లను వరికట్టేందుకు ఒడ్డున
2011లో నిర్మించిన అడ్డుగోడలు కూడా ఇటీవలి తుఫానులకు కొట్టుకుపోయాయి. గ్లోబల్ వార్మింగ్ మృత్యుఘంటికలు మోగించడానికి ఎంతో సమయం లేదనిపిస్తోంది. ఇప్పటికే సకాలంలో వానలు లేవు, ఎండ వేడిమి పెరిగిపోయింది, వాతావరణ సమతౌల్యం దెబ్బతిన్నది, భూతాపం పెరిగిపోయింది. ప్రకృతిని ధ్వంసం చేస్తున్న మనిషి త్వరలోనే తాను తీసిన గోతిలో తానే పడబోతున్నాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని కివలిన గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది.